బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఇండియా కూడా దాడులు మొదలుపెట్టింది. ఉత్తర కాశ్మీర్లోని బారాములలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉరి సెక్టార్ గుండా చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించగా తీవ్రవాదులను కాల్చి చంపేసింది భారత సైన్యం. భారీ సంఖ్యలో ఐఈడీ బాంబులు, ఏకే రైఫిల్స్, పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్లో మరో ఉగ్ర దాడి విఫలయత్నమైంది. కుల్గాంలోనూ కొనసాగుతున్న ఆర్మీ వేట. ఎల్ఓసి సరిహద్దులో టెన్షన్ నెలకొంది. భద్రతా బలగాల అదుపులో సుమారుగా 1500 మంది అనుమానితులున్నారు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ప్రతీకార దాడి మొదలు పెట్టేసింది. అటు పహల్గామ్లో దాడికి సంబంధించిన అంశం తర్వాత ఇండియా భద్రతా బలగాలు అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బారాముల్లా నుంచి కొంతమంది అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిని హతమార్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఏంటి ప్రెసెంట్ ప్రతీకార దాడి మొదలు పెట్టేసింది. ఇండియన్ ఆర్మీ కూడా తన సత్తా చాటే సిద్ధమైంది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఇదే. ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి? పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఇక తీవ్రవాదుల ఏరువేత లక్ష్యంగా ప్రస్తుతం భారత దళాలు ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ లోనే ఉండి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భద్రతా దళాలు తీవ్రవాదులు ఎటువైపు నుంచి భారత్ లో చొరబడ్డారు, దానికి తగ్గ మార్గాలు ఏంటి అనే అంశంపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేపట్టాయి. ఇంకా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు నిన్నటి నుంచే ప్రారంభించింది. తాజాగా ఇక ఈ దాడికి ప్రతీకారం అని చెప్పొచ్చు. మనం ఉత్తర కాశ్మీర్ లోని, అంటే ఇటు సౌత్ కాశ్మీర్ లోని పహల్గామ్ అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడి తర్వాత ఇటు నార్త్ కాశ్మీర్, ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా సెక్టార్ లో అయితే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ముఖ్యంగా బారాముల్లా జిల్లాలోని ఊరి సెక్టార్ దగ్గర కొంతమంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రస్తుతం భారత సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో భారీ సంఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఐఈడీ బాంబులు, అలాగే AK-47 రైఫిల్స్, పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి విదేశీ తయారీ రైఫిల్స్ గా చెప్తున్నారు. మరోవైపు మరొక ఉగ్రదాడి కూడా విఫలమైంది. కుల్గామ్ లో కూడా ప్రస్తుతం ఆర్మీ వేట కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కుల్గామ్ లో కూడా భారీగా, అంటే అక్కడి అటవీ ప్రాంతంలో ముష్కర్లు పొంచి ఉన్నారనే నేపథ్యంలో ప్రస్తుతానికైతే భద్రతా బలగాల ఆ ప్రాంతాన్ని అంతా కూడా జల్లడి పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఆర్మీ అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం పూర్తిగా ఇటు పూంచ్ సెక్టర్ లోను, బారాముల్లాలోను, అలాగే అనంతనాగ్ ఈ ప్రాంతంలో పూర్తిగా అన్ని చోట్ల భద్రతా చర్యలను అయితే కట్టుదిట్టం చేసింది. ఇక కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తుంది ఆర్మీ పూర్తిగా. ఎక్కడ అటవీ ప్రాంతాల్లో భౌగోళికంగా ఎక్కడ తమకు అనుకూలంగా మార్చుకొని ఉగ్రవాదులు చొరబడే పరిస్థితులు ఉన్నాయో ఆయా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా భద్రతా బలగాలు ఇక ఒక రకంగా పూర్తి స్థాయి ముమ్మర కుమ్మింగ్ జరుగుతుందని చెప్పాలి. ఇన్నాళ్ల పాటు కొద్దిగా స్తబ్దుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు మరొకసారి కూమింగ్ నిర్వహిస్తుందని చెప్పొచ్చు. అండ్ మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే హై లెవెల్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సిసిఎస్ అంటారు, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీకి సంబంధించి ఒక హై లెవెల్ మీటింగ్ జస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది ఢిల్లీలో. హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నేరుగా మీటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీంతో పాల్గొంటున్నారు. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, దాంతో పాటు కేబినెట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా పాల్గొంటున్నారు. డిఫెన్స్ సంబంధించి అధికారులు కూడా పాల్గొంటున్నారు. తదుపరి ఏం చేయాలి, భారత్ ఎలాంటి జవాబు చెప్పాలి, ముఖ్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ముఖ్యంగా లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ఈ TRF చేసినటువంటి ఈ దాడుల నేపథ్యంలో ఇక తామే బాధ్యత వహించమని చెప్పుకున్న నేపథ్యంలో మరి ఎలాంటి సమాధానం చెప్పాలని దానిపైన పూర్తిగా ఇప్పుడు ఆ భద్రతా వ్యవహారాల కమిటీ చాలా సీరియస్ గా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు అంతర్జాతీయంగా భారత్ కు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వస్తున్న మద్దతు, అటు దేశీయంగా కూడా పూర్తి స్థాయిలో మనం ఏదో ఒక సమాధానం గట్టిగా చెప్పాలంటూ భారత పౌరుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలో మరి ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారని మాత్రం ఇప్పుడు ఒక రకంగా ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు అటు పాకిస్తాన్ కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రావల్పిండి నుంచి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, మిలిటరీ ఎయిర్ బేసెస్ నుంచి కూడా యుద్ధ విమానాలు, అలాగే కొన్ని ట్యాంకర్లు కూడా LOC వెంట మోహరించిన పరిస్థితి కనబడుతోంది. అలాగే కరాచీ నుంచి కానీ, లాహోర్ నుంచి కానీ, అక్కడి నుంచి కూడా కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక బలగాలు అక్కడి నుంచి బ్రేకింగ్ అవుతోంది. TRF కమాండర్ ని కూడా అటు భారత ఆర్మీ చుట్టుముట్టినట్టు తెలుస్తోంది.
సో ఆయన అదుపులో తీసుకున్నారంటే డెఫినెట్గా మరికొంతమంది బయటపడే అవకాశం కూడా ఉంది. టీఆర్ఎఫ్ కమాండర్ని అదుపులో తీసుకున్నారు, ఆయన చుట్టుముట్టేశారంటే ఇంకా యాక్షన్ ప్లాన్ చాలా పెద్దగా ఉండబోతుందని చాలా క్లియర్ అర్థమవుతోంది. సో ఇంకా ఇటువంటి యాక్షన్ ప్లాన్తో రంగంలో దిగే అవకాశం ఉంది. ప్రజెంట్ ప్రధానితో హై లెవెల్ కమిటీ మీటింగ్ ఇంకా ఎటువంటి పరిస్థితుల గురించి, ఎటువంటి ప్లాన్స్ గురించి ఆలోచించిందని భావించవచ్చు. అంటే గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మాదిరిగా ఈసారి సామాన్యుని హతమార్చారు కాబట్టి ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా అంటే గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ బాలకోట్ ఎంత ఘటన మనం మర్చిపోలేదు. అప్పుడు జరిగిన దానికి మనం ఏ రకంగా అయితే ధీటుగా జవాబు చెప్పాము, ఇప్పుడు కూడా అదే స్థాయిలో అంతకు మించి జవాబు చెప్పేందుకైతే భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు మనకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గత వారం కింద చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ఈ దాడిలోకి పురుగొల్పాయని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు అంటే నిన్న దాడి జరిగిన తర్వాత ప్రస్తుతం 1500 మంది అనుమానితులను అయితే అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అంటే వివిధ ప్రాంతాల నుంచి, నేను మీకు చెప్పాను భౌగోళికంగా ఎక్కడెక్కడైతే అనుకూలంగా ఉంటాయో ఆ ప్రాంతాల నుంచి ముఖ్యంగా తీవ్రవాదులు చొరబడుతున్నారు. అండ్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఎక్కువగా చొరబాట్లు జరుగుతున్నాయని ప్రస్తుతం ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ప్రధాన కేంద్రం ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ గా చెప్పుకుంటారు. సో అక్కడి నుంచే ఈ తీవ్రవాదులకు సంబంధించినటువంటి షెల్టర్ జోన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో బాలాకోట్ లో కూడా అదే జరిగింది. గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిపి రాత్రికి రాత్రే వాటన్నిటిని కూడా పూర్తిగా తుదముట్టించిన పరిస్థితి భారత సైన్యానికి ఉంది. సో ఇప్పుడు కనుక నిజంగా ఈ సిసిఎస్ మీటింగ్ లో నిజంగా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. హోంమంత్రి, అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, ఇక మోదీ, అజిత్ దోవల్, అలాగే మరికొంతమంది ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే త్రివిధ దళాధిపతులకు కూడా ఒక రకమైనటువంటి మౌఖిక ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉండాలంటూ ఒక రకమైనటువంటి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తరహాలోనే మళ్ళీ ఇండియా ఇప్పుడు సిద్ధమవుతుందా, ఏం జరగబోతుందని మాత్రం నిజంగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. చూడాలి. మొత్తం మీద భారత్ గట్టి సమాధానం చెప్పేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే అమాయకులైనటువంటి భారత పౌరులు, పర్యాటకులు, మరీ ముఖ్యంగా అందులో కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా చంపుతూ మరీ ముఖ్యంగా అటు మతానికి సంబంధించినటువంటి అంశాలు లేవనెత్తు, మరీ ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మోదీకి చెప్పండి మేము ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడతాము అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలాగే మరొక ప్రాధాన్యత అంశం ఏంటంటే ఇక్కడ JD-1 అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ పర్యటనలో ఉన్నారు. అది యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించాలి, కాశ్మీర్ అంశాన్ని మరొకసారి అంతర్జాతీయంగా లేవనెత్తాలనే పాకిస్తాన్ కుయుక్తులు ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా చెప్పడం ద్వారా మరొకసారి తమ ఉనికిని చాటుకోవడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో భాగంగా మనకు కనబడుతుంది. అలాగే పాకిస్తాన్ ప్రధాని కూడా తుర్కీ దేశం వెళ్ళినప్పుడు అక్కడ తుర్కీ దేశ సంబంధించి కూడా మరొకసారి పాకిస్తాన్ కు అనుకూలంగా మద్దతు తెచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది నిన్న. సో ఆ రకంగా ఇటు ఓవైపు స్ట్రైక్స్ జరుగుతున్నాయి, మరోవైపు పాకిస్తాన్ కాశ్మీర్ తమదే, ఎప్పటికైనా కాశ్మీర్ తమదే అంటూ ఓవైపు పాక్ ఆర్మీ చీఫ్ చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే పాకిస్తాన్ పాలకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కాశ్మీర్ కు ఎన్నటికీ మేము తాము విడుచుకోలేమంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఒక రకంగా ఈ దాడులకు పురుగొల్పాయంటే మనకు అవునని అనిపిస్తుంది. ఇప్పటికీ వివిధ సెక్టార్ల నుంచి తీవ్రవాదులు ఆల్రెడీ భారత్ సరిహద్దులోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు అందుకుంటున్నటువంటి సమాచారం మీద ప్రస్తుతానికైతే పూర్తిగా కార్డినెన్స్ సెర్చ్, అలాగే కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సరిహద్దు భద్రతా దళం BSF, అలాగే CRPF, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఇట్లా భద్రతా బలగాలన్నీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతున్న పరిస్థితి. అదే రకంగా ఆధునిక టెక్నాలజీ కూడా వాడి ఇక పూర్తి స్థాయి నిఘా సమాచార వ్యవస్థని పటిష్టం చేసుకునే ఆలోచన నుండి తెలుస్తుంది. ఏదేమైనా బాలాకోట్ తరహాలో మరొక సమాధానం గట్టిగా పాకిస్తాన్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ కూడా ఈ నేపథ్యంలో, ఈ దాడుల నేపథ్యంలో ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కావచ్చు, ఇటు భారత్ వైపు నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏ రకంగా ధీటుగా ఇవ్వబోతున్నారనే అంశానికి సంబంధించి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భారత్ అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుందని మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనిస్తే కనుక ఐడి కార్డులు చూసి మరి చంపిన ఉదంతాలు. సో ఆ రకంగా కావాలని పక్కగా ప్రిప్లాన్డ్ గా చేసిన హత్యలుగా ఈ దారుణ మారణకాండగా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో జరిగే ఈ కీ క్యాబినెట్ హ్యాండిల్ ఏం జరగబోతుంది, ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతారు సిసిఎస్ మీటింగ్ లో, మరికొద్ది సేపట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక నోట్ రాబోతుంది. సో అలాగే హోంమంత్రి, రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే త్వరలోనే
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పే అవకాశం కనిపిస్తోంది భారత ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పహల్గాం దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ కూడా అక్కడ రంగంలో దిగింది. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలో ఎన్కౌంటర్ చేసింది. ఇప్పటికే ఉరీ సెక్టార్ గుండా చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుండగా వారిని హతమార్చింది. ఇంకా చాలా మంది కూడా ఈ రకంగా ప్రయత్నం చేస్తున్న అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలు మోహరించి ఉన్నాయి. ఇక టీఆర్ఎఫ్ కమాండర్ను కూడా చుట్టుముట్టేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన హై లెవెల్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. పక్కాగా పాకిస్తాన్కి ఇండియా రుచేంటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. 28 మంది సామాన్యులు టూరిస్టులని బలిగొన్నటువంటి పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాదులకు కానివ్వండి, అది డెఫినెట్గా పాక్ ఆర్మీ పనే ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి దాని తాలూకా రుచి చూడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. చూద్దాం మరేం జరుగుతుందో.